సంస్కృతి సంపద యూట్యూబ్ ఛానల్ తరఫున అందరికీ స్వాగతం. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు అనే శీర్షికలో శ్రీ త్రినాథ్ గారు ధారావాహిక ప్రసంగం చేస్తున్నారు. వారి ధారావాహిక ప్రసంగంలో ఈరోజు 399వ ప్రసంగం చేస్తున్నారు. శ్రీ త్రినాథ్ గారికి స్వాగతం. ఓం శాంతి. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి సోదర సోదరిమణులందరికీ కూడా హార్దిక స్వాగతం, సుస్వాగతం. నమస్కారం. ముందుగా మనము ధార్మికము ఆధ్యాత్మికము ఈ రెండు భిన్నమైనవి, ఒకటి కాదు. వర్తమానంలో మనుషులు భావిస్తున్నట్టుగా ఈ యొక్క భిన్నత్వాన్ని స్పష్టంగా అర్థం చేసుకున్నట్లయితే మనము ఆధ్యాత్మికత వైపు అడుగులు వేయడానికి వీలు పడుతుందండి. ఇదే కోణంలో మరొక ముఖ్యమైన విషయాన్ని మీ దృష్టికి తీసుకుని వస్తున్నాను. ఆధ్యాత్మికంలో అందులో ఆధ్యాత్మికత అనే పదములోనే ఆత్మ అన్న పదం ఉందండి. అర్థమైందండి? సో ఆధ్యాత్మికత అంటే ఆత్మతో ముడిపడి ఉన్నది. నేను ఆత్మని, ఇది నా దేహము. ఇది ఆధ్యాత్మికత యొక్క సిద్ధాంతము. భగవద్గీత యొక్క ప్రాథమిక ఆధ్యాత్మిక మూల సిద్ధాంతం అని చెప్పచ్చు. ఈ ఒక్క విషయాన్ని మీ బుద్ధి నేత్రాన్ని తెరుచుకొని, ఈ ఒక్క విషయాన్ని మీరు ఆకళింపు చేసుకొని, సంపూర్ణంగా అవగాహన చేసుకొని, జీవితంలో అనుభూతి చేసే స్టేజ్ వరకు మీరు తీసుకొని వచ్చారనుకోండి, మిగతావన్నీ కూడా యాక్సెప్ట్ చేస్తారు. మిగతా వాటికి పెద్ద ప్రాబ్లం ఉండదండి. ఎక్కడైతే నేను దేహం అనుకుంటున్నామో అక్కడ మనము అన్ని చోట్ల ఫెయిల్ అయిపోతున్నాం. ఏది కనెక్ట్ అవ్వట్లేదు. విచిత్రకరమైన పరిస్థితి ఏంటంటే, వర్తమానములో ఉన్న 850 కోట్ల మంది మనుషులు మాకు ఫలానా గ్రంథము, ఫలానా ధార్మిక ఆధ్యాత్మిక గ్రంథము మా జీవితాన్ని ఉద్ధరించడానికై ఉన్నదండి. మా జీవితంలో ఆ గ్రంథము, ఆ శాస్త్రంలో చెప్పినటువంటి జ్ఞానాన్ని మేము జీవితంలో ధారణ చెయ్యాలి, ఆ విధంగా మా యొక్క జీవితాన్ని శ్రేష్టంగా తయారు చేసుకోవాలి అనుకోవడం లేదండి. ప్రతి ఒక్కరూ ఏమనుకుంటారంటే, అందరికీ సంబంధించింది నాకు తప్ప అనుకుంటారు. సో ఆధ్యాత్మికతకి ధార్మికతకి ఒకటే సూత్రం అండి. ఆధ్యాత్మికతలో నేను నా మూల స్వరూపాన్ని గుర్తిస్తాను కాబట్టి నేను ఆత్మని, ఈ శరీరము నాది. దీనికి విరుద్ధంగా, దీనికి భిన్నంగా ధార్మికంలో ఏమనుకుంటున్నామంటే, ఇది నా శరీరము, నేను శరీరము, ఇది నా ఆత్మ. అదనమాట. అక్కడ నేను ఆత్మ, ఇది నా శరీరము. ధార్మికంలో నేను శరీరము, ఇది నా ఆత్మ. సో ఈ విధంగా మనం భావిస్తూ ఉన్నాం. అందుకనే నేను శరీరం ఎప్పుడైతే అనుకుంటామో మనకి ఏది అర్థం కాదు. ఆత్మ అనేది కేవలం ఎప్పుడో చనిపోయినప్పుడు ఆత్మకి శాంతి కలుగుగాక, దాని కొరకు మాత్రమే మనం ఆత్మ అన్న పదాన్ని వాడుకుంటున్నాము. మామూలుగా అయితే మనం మాటల్లో మాత్రం పాపాత్మ, పుణ్యాత్మ, ధర్మాత్మ, మహాత్మ, దేవాత్మ అంటుంటాం. కానీ అక్కడ కూడా మనకి ఆ స్పష్టత రాలేదు. ఎందుకు? పాప శరీరం అనడం లేదు, మహాశరీరం అనడం లేదు, పుణ్య శరీరం అనడం లేదు, పాప శరీరం అనడం లేదు. అక్కడ కూడా మళ్ళీ మనం వదిలేసాం. అట్లా అక్కడక్కడ ఏదో ఆత్మ అన్న పదం తీసుకుంటాం, పరమాత్మ అన్న పదం తీసుకుంటాం, కానీ దాని పరిపూర్ణ తత్వంలోకి వెళ్ళట్లేదు. అదనమాట. ధార్మికులు వెళ్ళటానికి అవకాశం లేదు. ఎందుకంటే నేను దేహం అనుకున్నట్టు ప్రాంతిలోనే జీవితం గడిపేస్తూ ఉన్నాం. అందుకనే పరమాత్మ సృష్టి మీద అవతరించి, నాయనా నువ్వు ఆత్మవి కాదు, ప్రాథమిక సిద్ధాంతం, మూల సిద్ధాంతం. ఈ ఒక్క సిద్ధాంతాన్ని ఇప్పటి వరకు ఏ మనిషి కూడా చెప్పలేదు. ఎంత గొప్ప ప్రవచనకర్త, ఎంత గొప్ప మహామండలేశ్వరులైనా, జగద్గురువులైనా ఇప్పటి వరకు మీరు ఆత్మ అనుభవం చెయ్యాలి, దాని కొరకు అభ్యాసం చెయ్యాలి. ఎప్పుడైతే ఆత్మని అనుభవం చేస్తారో అప్పుడే పరమాత్మ మీరు కనెక్ట్ అవ్వగలుగుతారు అన్న విషయాన్ని ఇప్పటి వరకు ఏ మనిషి చెప్పలేదు. అందుకని పరమాత్మ వచ్చి చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే ఆత్మ కళ్యాణం జరగాలి, ఆత్మలో ఉన్న కుళ్ళు తొలగాలి. అప్పుడే మనము ఆ సంస్కారాలు సాత్వికంగా పరివర్తన చేసుకుంటాం, మంచి జీవితం పొందుతాం. ఇది ముఖ్యంగా ముందుగా మనం చర్చించుకున్న విషయం అండి. భగవద్గీతలో
ధార్మికత ఆధ్యాత్మికత మధ్య ఉన్నటువంటి భేదం. ఇప్పుడు మనం యక్ష ప్రశ్న 42. సో 42వ యక్ష ప్రశ్న ఏమిటంటే, కిం అమృతం, కిం అమృతం, ఇది ప్రశ్న. అంటే ఏంటి? ఏది అమృతము? అమృతం అంటే ఏది మరణరహితమైనది? ఆ మృతం, మృత అంటే శరీరం. తమసోమా జ్యోతిర్గమి మృత్యోర్మా అమృతంగమయ్య అంటాం బృహదారణ్యక ఉపనిషత్తు 1:3:28లో. అర్థమైందండి? మృత్యోర్మా అమృతంగా అంటే అక్కడ అది అమృతం అనుకుంటాం, తీర్థం తాగేది అమృతం కాదు అక్కడ. మృత అమృత. మృత అంటే వినాశి దేహము, అమృత అంటే అవినాశి ఆత్మ. అర్థమైందండి? సో ఇది మరణరహితమైనది ఏది? ఏది అమృతం అంటే మనం ఏదో తాగే అమృతం కాదు. అంటే దానికి యుధిష్ఠిరుడి యొక్క సమాధానము ధర్మోహి అమృతం అన్నాడు. అంటే ధర్మ అమృతం. ధర్మం అంటే ధర్మ అంటే ధర్మమే అమృతము. చూసారా? అంత మంచి మార్గాలకు తీసుకుని వెళ్తున్నారు కదా అందరూ కూడా మనని. ధర్మమే అమృతము. ధర్మం ఎందుకు అమృతము? ఒక్కసారి జాగ్రత్తగా వినండి. శరీరము చనిపోతుంది, ధర్మము చనిపోదు. ధర్మం ఎప్పటికీ ఉంటుంది. అందుకే ధర్మము సంస్కార పరివర్తన చేస్తుంది. సంస్కారాలు మనకు కూడా తీసుకొని వెళతాం. ఆస్తిపాస్తులు తీసుకొని వెళ్ళము, వస్తు వైభవాలు తీసుకొని వెళ్ళము, వజ్ర వైడూర్యాలు తీసుకొని వెళ్ళము, మన సంబంధాలు భార్య బిడ్డల్ని తీసుకొని వెళ్ళము. మన కూడా మనము చేసే ధర్మ కర్మలు, సత్య కర్మలు, శ్రేష్ఠ కర్మలు, సాత్విక కర్మలు, దాని యొక్క ఫలితము సంస్కార రూపంలో మన ఆత్మలో నిక్షిప్తము కాబట్టి ఆత్మ వెళ్ళిపోతుంది. కాబట్టి ఆ సంస్కారాలకు అనుగుణంగా తదుపరి దేహము నిర్మితం అవుతుంది. వాసాంసి జీర్ణాని యదా విహాయ. ధర్మము చనిపోదు, శరీరము మరణములో లీనమవుతుంది, ధనము నశిస్తుంది, బంధాలు విడిపోతాయి. మనం పర్మనెంట్ అనుకున్నవి అవన్నీ టెంపరీ, నశ్వరము అంటాడు ఒక పదంలో. కానీ ధర్మము ద్వారా వచ్చిన పుణ్యము తర్వాత జన్మలో సైతము ఆత్మతో పాటు ఉంటుంది. మనం చర్చించుకున్నాం ఇప్పుడే. అందుకే ధర్మాన్ని అవినాశి, నిత్య సహచరుడు అంటారు. అమృతం అంటే జ్ఞానము. నిజ జ్ఞానం వల్లే మరణ రూప భయము తొలగిపోతుంది. మృత్యు భయం పోతుందండి. ఎట్లాగైనా శరీరం చాలించవలసిందే. జాతస్య హిద్రువో మృత్యు. అర్థమైందండి? ఎట్లాగైనా విడిచిపెట్టవలసిందే. అది నరాల్లో మనం జీర్ణించుకుంటాం, ప్రతినిత్యము ఆత్మానుభవం చేస్తూ ఉంటాం. కాబట్టి ఇప్పుడు పోతే పోతుంది. ఉన్నట్టు చెప్పిపోయాడు ఎవడన్నా? పోయినవాడు ఎవడన్నా చెప్పిపోయాడా? ఉన్న పడంగా పోయాడు. అర్థమైందండి? అందుకని గీతలో 16వ అధ్యాయంలోని మొదటి 3 శ్లోకాల్లో 26 దివ్య గుణాలు ఇస్తాడు. అందులో మొట్టమొదటి దివ్య గుణమే అభయం, అంటే ఫియర్లెస్నెస్. అభయం సత్వ సంశుద్ధి అంట ప్రారంభం అవుతుంది. అర్థమైందండి? అందుకనే ఈ భయం పోతుందన్నమాట. అమృతం అంటే ఆ మృతము. ఆ మృతం అంటే మృత లేనిది, అంటే ఆత్మ. అంటే ఆత్మకి మరణము లేదు. మరణాన్ని జయించే శక్తి శాశ్వతమైన నశించని సత్యము. అది ఆత్మ, శాశ్వతమైన శక్తి. మరణం అంటే శరీరము నశిస్తుంది, అజ్ఞానం అనే చీకటి, దుఃఖము, భయము, మాయా, బంధనము నశించదు. అర్థమైందండి? శరీరం పోతుందని తెలుసు, కానీ మనలో అజ్ఞానం పోతుందా? పోదు. ఈ బంధాలు పోతాయా? బంధనం కాకుండా మనం ఏమన్నా ప్రవర్తిస్తున్నామా విధానంలో? ఈ మాయా బంధనం నుంచి తప్పించుకుంటున్నామా? శరీరం పోతుందని తెలుసు, అందరికీ తెలుసు. ఎవరు తెలియదు చెప్పండి? అందుకనే దీని విరుద్ధంగా అమృతం అంటే ఆత్మను, పరమాత్మను తెలియజేసే జ్ఞానము. ఆత్మజ్ఞానము, పరమాత్మ జ్ఞానం, వివేకము, అనాసక్తి, సత్యదర్శనము. ఈ విధంగా వేదాల్లో కూడా ఏం చెప్పబడిందంట? వేదాల్లో విద్య అమృతం అశ్నుతే, అశ్నుతే, విద్య అమృతం అశ్నుతే అని వేదాల్లో ఉందంట. మన వేదాలు కూడా ఫ్యూచర్లో ఎపిసోడ్స్లో మనం వేదాలు చర్చించుకున్నప్పుడు మనకు అర్థం అవుతుంది. సో అందులో ఉన్నటువంటి కొటేషన్ ఇచ్చాడు. విద్య అంటే ఏంటి? జ్ఞానము. అంటే జ్ఞానం అంటే ఎక్కడైతే జ్ఞానం అన్న పదం వస్తే మీరు ఏమర్థం చేసుకోవాలి? ఆధ్యాత్మిక జ్ఞానం. 4 విషయాలు: ఆత్మజ్ఞానము, పరమాత్మ జ్ఞానము, సృష్టి చక్ర జ్ఞానం అంటే కాలచక్ర జ్ఞానము,
కర్మల గుహ్యగతి అని కర్మ సిద్ధాంతం. విద్య పొందినవాడు అమృతత్వం కాదు, అమృతత్వాన్ని పొందుతాడు. అర్థమైందండి. ఒకసారి గీతని దృష్టిలో పెట్టుకున్నట్లయితే ఈ చరాచర జగత్తులో అమృతత్వానికి దారి తీస్తుంది ఏ విధంగా దారి తీస్తుంది అంటే ఆత్మ చెప్తాడు కదా. సో దానిలో ఒక 2-3 శ్లోకాలు ఇచ్చాడు ఇక్కడ. 2 అధ్యాయం 20 మాటి మాటికి చెప్తుంటున్నాను. ఈ మధ్య అంతా ఆత్మ చర్చనే జరుగుతోంది, ఉపనిషత్తుల్లో కూడా గీతలో కూడా. ఆత్మ అవినాశి అనడానికి వెరీ పవర్ఫుల్ శ్లోకం అనమాట. 2వ అధ్యాయం సాంఖ్య యోగంలో 20వ శ్లోకము. న జాయతే మ్రియతే వా కదాచిత్ నాయం భూత్వా భవితా వా న భూయః అజో నిత్యః శాశ్వతో అయం పురాణో నా హన్యతే హన్యమానే శరీరే. శరీరం పోయినా ఆ ఆత్మ పోదు. భగవాను వాచండి. మనుషులెవరండి చెప్పడానికి? ఆత్మ పరమాత్మ కలిసిపోతుంది, ఆత్మ లీనమైపోతుంది, తత్వంలో లీనమైపోతుంది. మనుషులెవరు చెప్పడానికి? భగవంతుడు ఏమంటున్నాడు? ఆ ఆత్మ అవినాశి. ఆత్మ అవినాశి. భగవంతుడు కుండ బద్దలు కొట్టినట్టు చెప్తున్నాడు. ఎక్కడ కన్ఫ్యూజన్ లేదు. ఎక్కడో ఏదో ఒక శ్లోకాన్ని తీసుకొని కాదు, మనం భగవద్గీత సారములోకి రావాలి. 574 శ్లోకాల సారాంశములోకి రావాలి. ఏ ఒక్క శ్లోకాన్ని విడిచిపెట్టకుండా. ఇన్ని శ్లోకాలు, ప్రతి ఒక్క శ్లోకము భగవంతుడు బిడ్డలకి చెప్తున్నాడు. అర్జునుడు అనేవాళ్ళు పసిగడతారు. మనం అర్జున యొక్క స్థితిలోకి రావాలి. అర్జున అంటే జ్ఞానార్జన చేసేవాడు. అర్థమైందండి. 18వ అధ్యాయంలో 66వ శ్లోకం ఏం చెప్పాడు? సర్వధర్మాను పరిత్యజ్య. సర్వ దేహ ధర్మాలను విడిచిపెట్టండి. దేహ ధర్మాలు పుట్టుకుని వెళ్ళిపోతాయి, ఒక్కసారి వెళ్ళిపోతాయి. నేను పలానా వైష్ణవుణ్ణి, పలానా శైవుణ్ణి, పలానా బ్రాహ్మణుణ్ణి, పలానా ఇదండి, గొప్పవాడిని, ఉన్నవాడిని, లేనివాడిని, ఉన్నత వర్గము, ఉన్నత వర్ణము, జాతి, కులము, మతము, భాష, దేశము, ఇవన్నీ విడిచిపెట్టమంటున్నాడు. సర్వధర్మాన్ని విడిచిపెట్టండి. సర్వధర్మాన్ని పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం త్వా సర్వ పాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః. అర్థమైందండి. నువ్వు చింతించకండి. మీ యొక్క సర్వ పాపాలను కడిగే శక్తి ప్రపంచములో ఇంకొక శక్తికి లేదు, నాకు తప్ప. అందుకని నన్నొక్కడినే మీరు శాస్త్రాల్లో ఏం రాసుకున్నారు? మీ ప్రార్థనలు ఏమని పలికారండి? పతిత పావన అని పలికారు. నేను ఒక్కడనే. లేకపోతే ఇప్పటిదాకా పతితులు పెరుగుతున్నారు. ఎందుకు పెరుగుతున్నారు? పతితులు ఎవరు పావనం అవటంలే. పతితులు పావనం అవటం లేదు. పతితుల సంఖ్య ఎందుకు పెరుగుతోంది? పావనుల సంఖ్య ఎందుకు తగ్గిపోతోంది రోజు రోజుకి? భగవంతుడి యొక్క చేయి పట్టుకున్నవాడే పతితుడి నుంచి పావనంగా తయారవుతాడు. అందుకనే సర్వధర్మాన్ని కేవలం నా యొక్క శరణు మాత్రమే కోరినవాడు మరణ బంధము నుంచి విముక్తుడవుతాడు, అమృతత్వం అందుకుంటాడు. శరీర చేతనములో మరణ భయం. సరే, శరీరం అనుకుంటే మరణం కూడా భయం, చాలా భయం. మరణం అనేది పోతున్నాడు అంటే చాలా భయపడతాం. అమ్మో, ఇదంతా విడిచిపెట్టాలా? 100 సంవత్సరాలు పట్టుకొని కూర్చున్నాను నేను. నా భార్య బిడ్డలు విడిచిపెట్టాలా? ఈ వస్తు వైభవాలను విడిచిపెట్టాలా? ఆస్తులన్నీ విడిచిపెట్టాలా? ఎంత కష్టపడి సంపాదించాను, నా జీవితాన్ని పణంగా పెట్టి సంపాదించాను. ఆ భయం అన్నమాట, మృత్యు భయం. ఆ ఆత్మ చేతనలో మరణ విముక్తి. శరీర చేతన, ఆత్మ చేతన అన్నాడు. దాంట్లో భయము, దీంట్లో విముక్తి. దైవీ సంస్కారాల అనుభూతి. ఎప్పుడు దైవీ సంస్కారాల అనుభూతి ఎప్పుడు చూస్తే ఆటోమేటిక్గా సత్యత్రేతాయుగాల్లో శ్రేష్టమైన జన్మ పొందుతారు. అమరత్వానుభూతి. అసలు చావుకి భయపడవను. నో ఫియర్ ఆఫ్ డెత్, నో ఫియర్ ఆఫ్ బాధలు. ఏమన్నా ఉన్నా, సన్నివేశం ఉన్నా, ఏదో వస్తుంది. మన పాత కర్మకాత బాగులేదు కాబట్టి మనం ఎంతో మంది ఇబ్బంది పెట్టాము. 63 జన్మల సంస్కారాలు మనలో ఉన్నాయి. దానికోసం ఎక్కడో చిన్నగా గుచ్చుతున్నాడు ఎవడో. ఓకే, వాడి పాత్ర వాడిది. నేను పరమాత్మ తోడు పెట్టుకున్నాను. రాజయోగం ప్రక్రియ ద్వారా శక్తిశాలిగా ఉన్నాను కాబట్టి తట్టుకుంటాను. లేనివాడు హార్ట్ అటాక్ వస్తుంది. అంతకు మించి ఇంకోటి లేదు. అమృతం అంటే అమరత్వానుభూతి ఇచ్చే ఆత్మజ్ఞానము మరియు పరమాత్మ జ్ఞానము. ఒకసారి తాత్పర్యం చూసినట్లయితే ఏది నిజమైన అమృతము? శుద్ధ ఆత్మ జ్ఞానము మరియు పరమాత్మ జ్ఞానము. అవిద్య అనే మరణాన్ని జయించే జ్ఞానం. అవిద్య అనే మరణాన్ని జయించే జ్ఞానము శరణాగతి, భక్తి, యోగము ద్వారా పొందే నిత్య స్వరూప దర్శనం. అంటే ఆత్మని నిత్యము కూడా మనం అనుభూతి చెయ్యాలి. ధర్మము మన కర్మను పరమాత్మ దివ్య కర్తవ్యముతో జోడిస్తుంది.
ఎప్పుడైతే నేను ధర్మ మార్గంలో నడవాలి అనుకున్నప్పుడు ఖచ్చితంగా మనకు ఆత్మ జ్ఞానము దొరుకుతుంది, లభిస్తుంది. దాంతో పరమాత్మతో మనము కలవగలుగుతాము. ధర్మములో నిలిచినప్పుడు మనస్సు పవిత్రమవుతుంది, పరమాత్మను అనుభూతి చేయగలుగుతాము. ఆత్మ నిజానందాన్ని పొందుతుంది. నిజానందం, అర్థమైందండి, నిజానందం పొందుతుంది. ఆ ఆనందమే అమృత రసము అంటున్నాడు. ధర్మము సత్యంపై ఆధారపడి ఉంటుంది. సత్యము నిత్యము. సత్యము నిత్యం అంటే ఏంటి? నిత్యం అంటే ఆత్మ, ఆత్మ సత్యము, ఆత్మ నిత్యము. పరమాత్మ సత్యము, పరమాత్మ నిత్యము. అర్థమైందండి. సత్యము మారదు, అసత్యము నశిస్తుంది. దేహం అనేది అసత్యము, అనిత్యము, అశాశ్వతము. ధర్మము సత్యానుసారమైన ప్రవర్తన కాబట్టి అది మార్పు లేనిది, కాలాతీతము, మరణరహితము. 2వ అధ్యాయం 16వ శ్లోకము అది కూడా కోట్ చేస్తున్నాడండి. నా సతో విద్యతే భావో నా భావో విద్యతే సతః ఉభయోరపి దృష్టోంత అనయో తత్వదర్శిభి అంటాడు. ఒక తత్వదర్శి మాత్రమే తెలుసుకుంటాడంట. అసత్తు అన్న శరీరానికి ఉనికి లేదంట, సత్తు అన్నది ఆత్మకి ఉనికి లేకుండా లేదంట. సత్యం ఎప్పుడూ ఉంటుంది, అసత్యం ఎప్పుడు పోతుంది. 2వ అధ్యాయం 16వ శ్లోకం రాసుకునే వాళ్ళు రాసుకోవచ్చు. ధర్మము కాపాడిన వాడిని ధర్మమే కాపాడుతుంది. మనం ధర్మం వైపు వెళ్ళామనుకోండి, ఖచ్చితంగానండి ఏదో ఒక సమయంలో మన క్లిష్ట పరిస్థితిలో ఉన్నప్పుడు ఆ ధర్మమే మనని రక్షిస్తుంది. ఎందుకంటే మనము ధర్మ మార్గంలో నడుస్తున్నాము, ధర్మాన్ని కాపాడుతున్నాం కాబట్టి. అందుకనే ప్రసిద్ధ సూక్తి అంట, ధర్మో రక్షతి రక్షిత. శరీరాన్ని ఎప్పుడూ రక్షించలేము. బయటికి పోతున్నాం, రోడ్డు మీద బస్సు వచ్చి మీద పడిపోయింది, చచ్చిపోతాం. యాక్సిడెంట్లు అవుతున్నాయి, రోగాలు వస్తున్నాయి. ఏమండి, ఎంతో మంది వెళ్ళిపోతున్నారు కదా, రోజుకి ఎంతో మంది, కొన్ని వందల సంఖ్యలో, వేల సంఖ్యలో పోతుంటారంట యాక్సిడెంట్స్ లో. కానీ ఆత్మను ధర్మం రక్షిస్తుంది. శరీరాన్ని ఎప్పుడు రక్షించలేము, కానీ ధర్మ మార్గంలో నడిస్తే, ఆత్మిక స్థితి డెవలప్ చేసుకుని ధర్మ మార్గం నడిస్తే పరమాత్మ రక్షణ కవచం మనకి తొడుగుతాడు. అర్థమైందండి. ధర్మం రక్షిస్తుంది. శరీరము చనిపోయిన ధర్మ పుణ్యము ఆత్మను రక్షిస్తుంది. ఇది అమృత లక్షణము. ఆఖరిదండి, ధర్మ మోక్షానికి దారి. మోక్ష శాస్త్రం ప్రకారము, మోక్షం అంటే ఈ శరీరం యొక్క విడుదల, ఆత్మ శరీరం విడిపోవటం, అది మోక్షం అన్నమాట. తర్వాత భక్తి మార్గంలో జన్మ రాహిత్యం అంటారు, అది తప్పు. ఇక్కడ జ్ఞాన మార్గంలో ఏం చెప్తున్నా, మళ్ళీ నీ యొక్క కర్మానుసారంగా, నీ యొక్క సంస్కారాల అనుసారంగా నీవు శ్రేష్టమైన జన్మ, లేకపోతే నీచమైన జన్మ తీసుకుంటావు. అదేమంటండి, ఏమన్నాడు ఇక్కడ, మోక్ష శాస్త్రం ప్రకారం ధర్మము ఆత్మను శుద్ధి చేస్తుంది. శుద్ధి చేయబడిన ఆత్మలు మాత్రమే ముక్తి, జీవన్ముక్తి ప్రాప్తికి అర్హులు. ముక్తి అంటే పరంధామానికి వెళ్ళిపోతాము, జీవన్ముక్తి అంటే సత్యత్రేతాయుగాల్లో మళ్ళీ శరీరం లభిస్తోంది. జీవనము ముక్తి అంటే జీవితంలో ఉండగా ముక్త అవస్థని మనం పొందుతాం. సత్యత్రేతాయుగాల్లో ఆత్మిక స్థితిలోనే 100% ఉంటాము. శరీరాన్ని ఎంతవరకు వాడుకోవాలో అంతవరకు వాడుకుంటాం. దాన్ని జీవన్ముక్తి అంటారు. దానికి అర్హత మనకి లభిస్తుంది. తాత్పర్యము లాస్ట్ దండి వాక్యము, ఏది అమృతం, ధర్మమే అమృతం అన్నాడు. ఎందుకంటే అది నశించదు, ఆత్మతో ప్రయాణిస్తుంది, కర్మబంధనం తొలగిస్తుంది, పరమాత్మను అనుభవింపు చేస్తుంది, ముక్తిని ఇస్తుంది. అందుకే యుధిష్ఠిరుడు ధర్మం అమృతం అని సమాధానము ఇచ్చాడు. సో దాంతో ఈ ఘట్టం అయిపోయిందండి. ఇప్పుడు మనము ఏ ఘట్టంలోకి వెళుతున్నామంటే, మనం ఎక్కడికి వెళ్ళాలి ఇప్పుడు? భగవద్గీత శ్లోకము. గత ఎపిసోడ్లో మనం ఏం తీసుకున్నాము? మనము ఉపనిషత్తులు తీసుకున్నాం కాబట్టి ఈ ఎపిసోడ్లో మనము భగవద్గీతలో కర్మ అకర్మ గురించి తెలుసుకున్నాం. కిం కర్మ కిమకర్మేతి కవయో అప్యత్ర మోహిత. అక్కడ కవయ అంటే తెలివితేటలు ఉన్నవాళ్ళు, బుద్ధిమంతులు, విద్వాంసులు, పండితులు, పెద్ద పెద్ద వాళ్ళు, గురువులు అనబడేటువంటి వాళ్ళు, మనకి అందరికీ జ్ఞానబోధ చేసేటువంటి వాళ్ళు. అటువంటి వాళ్ళు కూడా భగవంతుడు ఏం చెప్పాడండి, కర్మ అకర్మ యొక్క అర్థము తెలియదు అన్నాడు. అదే కర్మ అకర్మ యొక్క ప్రస్తావన ఈ శ్లోకంలో కూడా వచ్చిందండి. 4వ అధ్యాయంలోని 18వ శ్లోకం గుర్తుపెట్టుకోండి. ముందుగా శ్లోకాన్ని వినండి, తర్వాత దాన్ని అర్థం చేయించే ప్రయత్నం చేస్తారు. కర్మణ్య కర్మయ పశ్యేత్ అకర్మణి చ కర్మయ సబుద్ధిమాన్ మనుష్యేషు సయుక్త కృత్స్న కర్మ కృత్. ఇది శ్లోకం అండి. అంటే ఏంటంటే ఇక్కడ కర్మణ్య అకర్మ, కర్మలో అకర్మ చూడాలంట, అకర్మలో కర్మని చూడాలంట.
అకర్మలో కర్మ అంటే ఏంటి, కర్మలో అకర్మ అంటే ఏంటి, ఈ రెండు తెలుసుకున్నవాడు బుద్ధిమంతుడు, వాడు పర్ఫెక్ట్ యోగి, వాడు సర్వకర్మలు చేసుకుంటూ వెళ్తాడు. కర్మ సన్యాసం చేయాల్సిన పని లేదండి. కుటుంబ వ్యవస్థలో ఉంటాడు, విద్యుక్త కర్మలు నిర్వహిస్తాడు, భార్య బిడ్డల్ని పోషించుకుంటాడు, ఉద్యోగ వ్యాపారం చేస్తాడు. కానీ ఏం చేస్తాడు, కర్మలలో అకర్మాన్ని తీసుకొని వస్తాడు. అకర్మలలో కర్మం కాదు, కర్మలలో అకర్మాన్ని తీసుకొస్తాడు. అర్థమైందంటే ఇదే అన్నమాట. ఇక్కడ అందుకని భగవద్గీత కానీ ఏ శాస్త్రాలు కానీ కర్మ సన్యాసాన్ని ప్రోత్సహించలేదండి. నీవు కర్మ చెయ్యి, కర్మ ఫలితాన్ని విడిచిపెట్టు. కర్మ కూడా ఏం చెయ్యాలి, ఈశ్వరుని యొక్క స్మృతిలో కర్మ చెయ్యి, పరమాత్మ యొక్క స్మృతిలో కర్మ చెయ్యి. ఏ విధంగా చెయ్యాలి, ఆత్మిక స్థితిలో స్థితమై కర్మ చెయ్యి. సో ఆత్మిక స్థితి, పరమాత్మ యొక్క స్మృతి, అప్పుడు ఆటోమేటిక్గా పరమాత్మ యొక్క గుణాలు శక్తిలో నీలో ప్రవహించటము మొదలవుతాయి. అప్పుడు ఏమవుతుందంటే ఆటోమేటిక్గా సంస్కార పరివర్తన జరుగుతుంది. జీవితం యొక్క లక్ష్యము, గమ్యము స్పష్టమవుతుంది. జీవితం యొక్క ఎయిమ్ అండ్ ఆబ్జెక్టివ్ అంటాం చూసారా, ఎప్పుడైతే ఆత్మతో కనెక్ట్ అవుతారో, ఆత్మ యొక్క అస్తిత్వాన్ని తెలుసుకుంటారో, ఆత్మ అనుభవం చేస్తారో, అప్పుడు అక్కడి నుంచి మీ ఫేజ్ మారిపోద్దండి. మళ్ళీ వెనక్కి రారు. అర్థం, ఎందుకంటే ఆత్మానందము హయ్యెస్ట్ అన్నమాట, దానికంటే గొప్ప ఆనందము లేదు. ఆత్మానందము, బ్రహ్మానందము, మహదానందము, నిత్యానందము, సత్యానందము ఇలాగంటారు చూసారా, ఇదనమాట. ఆత్మ ఆనందం అంటే అది పర్మనెంట్, ఎప్పటికీ ఉంటుంది. అందుకని ఆత్మ ఆనందం అని అంటున్నప్పుడు ఆనందం అన్న పదానికి వ్యతిరేక పదం ఉండదండి. సుఖము, దుఃఖము, లాభము, నష్టము, హింద, నింద, హాని ఇవన్నీ ఉన్నాయి చూసారా, వాటికి ఉన్నట్టుగా మాన, అపమాన, అర్థమైంది, నవ్వడం, ఏడు ఇవన్నీ ఉన్నట్టు ఈ ఆపోజిట్స్ అనేది ఉండవన్నమాట. ఆత్మానందం అది పర్మనెంట్ గా ఉంటుంది. అందుకే ఇప్పుడు ఏం తెలుసుకుంటే మనకు అటువంటి స్థితి వస్తుందంట, కర్మలో అకర్మని తెలుసుకోవాలి, అకర్మలో కర్మని తెలుసుకోవాలి. ఈ రెండు తెలిసినటువంటి సబుద్ధిమాన మనుష్యేషు అన్నాడు. మనుష్యులలో బుద్ధిమంతుడు ఎవరైతే ఉన్నారో, సబుద్ధిమాన మనుష్యేషు ఏమన్నాడండి, సయుక్త కృత్స్న కర్మ కృత్ అన్నాడు. సయుక్త, ఎక్కడైతే యుక్త అన్న పదం వచ్చింది అనుకోండి, ఏమర్థం చేసుకోవాలి, యుక్త అన్న పదం వచ్చిన దగ్గర యోగయుక్తుడు. యుక్త అంటే బుద్ధి నేత్రాన్ని తెరుచుకొని రాజయోగం అనే ప్రక్రియ ద్వారా స్వయాన్ని ఆత్మగా భావించుకొని పరమాత్మతో మనసు బుద్ధి ద్వారా సంబంధాన్ని జోడించుకునే ప్రక్రియ యుక్త అని ఒక పదం మీకు అర్థమండి. అర్థమైందండి, అంటే యోగయుక్తుడు. సబుద్ధిమాన్ మనుష్యేషు సయుక్త ఏమన్నాడు, కృత్స్న కర్మకృత్ అన్నాడు. కృత్స్న అంటే సర్వము, సమస్తము, కంప్లీట్ అని అర్థం అనమాట. అన్ని కర్మలు చేస్తాడంట. ఎందుకంటే కర్మ చేయకపోతే ఎందుకండి కర్మేంద్రియాలు, కర్మ చేయడానికే కర్మేంద్రియాలు ఉన్నాయి. జ్ఞానేంద్రియాలు దేనికి ఉన్నాయండి, ఇంద్రియ విషయాలు దేనికి ఉన్నాయి. కర్మ చెయ్యి, కానీ దాన్ని కర్మ యోగముగా చేయమంటున్నాడు. కర్మని విడిచిపెట్టమన్నాడండి, కర్మ యోగముగా చెయ్యి. కర్మ యోగముగా చేయటం అంటే పరమాత్మ యొక్క స్మృతిలో, దివ్యమైనటువంటి ఆత్మిక స్థితిలో, పరమాత్మ యొక్క దివ్య ధర్మ సంస్థాపన కర్తవ్యాన్ని సమర్థించేటువంటి స్థితిలో ఆ విధంగా నీ కర్మలు ఉండాలి ఈ ఒక్క జన్మ కొరకు అంటున్నాడు. అర్థమైందండి. సో కర్మ అకర్మ గురించి మరొక్కసారి మనం రివైజ్ చేసుకున్నట్లయితే, కర్మ అనేది మనం ఫిజికల్ గా మనం చేస్తున్నాము కర్మలు, అది కర్మ. అకర్మ అంటే నేను అసలు ఎటువంటి కర్మ చేయటం లేదు, కేవలం తింటున్నాను, పడుకుంటున్నాను, లెగిస్తే తింటున్నాను, తిన్న తర్వాత పడుకుంటున్నాను, ఎటువంటి కర్మలు ఫిజికల్ గా చేయటం లేదు, అది అనుకుంటాం. కానీ అది కాదండి. ఇక్కడ భగవద్గీతలో భగవంతుడు ఏం చెప్తున్నాడు, కర్మ అకర్మగా అవ్వాలంటే ఏం చేయాలి, కర్మ అకర్మగా అవ్వాలంటే అందులో ఒక 3-4 విషయాలు ఉన్నాయండి. ఫస్ట్ స్టెప్ ఏంటంటే ఆత్మిక స్థితి, నంబర్ 1. ఎప్పుడైతే ఆత్మిక స్థితిలో ఉంటామో రెండవ స్థితి వస్తుంది, పరమాత్మ యొక్క స్మృతి వస్తుందండి. అంటే యోగం అనేది కనెక్ట్ అవుతుంది, ఆత్మ పరమాత్మతో యోగము, మనసు బుద్ధి ద్వారా యోగం జరుగుతుంది. అప్పుడు ఏమవుతుంది, ఈశ్వరుడి యొక్క స్మృతిలో వెళుతున్నాం, భగవంతుడి యొక్క స్మృతిలో వెళుతున్నాం. అప్పుడు ఆటోమేటిక్ ఏమవుతుందంటే మనలో దివ్య గుణాలు, దివ్య శక్తుల యొక్క ప్రసరణ జరుగుతుంది, ఫ్లో మనలో వచ్చేస్తాయి, దివ్య గుణాలు, దివ్య శక్తులు వస్తాయి. అప్పుడు ఏమవుతుంది, ఆటోమేటిక్గా
కర్మ యొక్క ఫలితం ఆధారంగా నేను కర్మలు చెయ్యను. అర్థమైందండి? ఫలానా నేను కాంట్రాక్ట్ వేశాను, ఆ కాంట్రాక్ట్ నాకే రావాలి అని నేను చాలా పెద్ద పెద్ద వాళ్ళతో చెప్పించాను, ఈ రోజు రిజల్ట్ వస్తోంది, ఆ రిజల్ట్ ఆధారంగా నా కర్మలు ఉండవు, నా యొక్క స్థితిగతులు మారవు. నేనేం చేస్తున్నాను? ఈశ్వరుని అర్పించేశాను, పరమాత్మతో యోగం చేసుకుంటున్నాను. అప్పుడేం చేస్తాను? కర్మ ఫలితము మీద ఆధారము లేకుండా నేను కర్మ చేస్తాను. పరమాత్మ యొక్క దివ్య ధర్మ సంస్థాపన కర్తవ్యాన్ని సమర్థించే విధంగా వేస్తున్నాను. 7వ అధ్యాయం 3వ శ్లోకంలో కొద్ది మంది మాత్రమే నన్ను తెలుసుకుంటారు అని భగవంతుడే ముద్ర వేసి చెప్పినప్పుడు, ఒక కుండ బద్దలు కొట్టినట్టుగా చెప్పినప్పుడు, ఆ కొద్ది మందిలో నేనున్నాను, ఇంతకంటే సాధించవలసింది ఇంకేముంది నాకు? ఆత్మ అనుభవం అవుతుంది, పరమాత్మ అనుభవం అవుతుంది, దివ్య గుణాల అనుభవం అవుతున్నాయి, దివ్య శక్తుల అనుభవం అవుతున్నాయి. నేను సత్య మార్గంలో నడుస్తున్నాను, సంస్కార పరివర్తన దిశగా వెళుతున్నానా లేదా అన్నది కూడా నాకు స్పష్టంగా అర్థమవుతోంది. ఇదనమాట కర్మ యోగి స్థితిలో మనం కర్మ చేయటం అనమాట. అటువంటి సమయంలో దాన్ని ఏమవుతుందండి? మీరు కర్మ చేసినప్పటికీ ఆ కర్మ మీ యొక్క ఏమంటారు, ఆత్మలో కర్మ సంస్కారాలు ఏవైతే ఉన్నాయో అది బెటర్ అవుతాయి, కానీ అవి పాడవవు. అందుకనే భగవద్గీతలో ఏమంటాడు? కర్మ బంధనంలోకి వెళ్ళవు అంటాడు. కర్మ బంధనం అంటే బాండేజ్, కార్మిక్ బాండేజ్ అంటారు ఇంగ్లీష్ లో. ఆ బాండేజ్ లోకి నువ్వు వెళ్ళవు. ఆటోమేటిక్ గా నువ్వేం చేస్తావు? ఉన్నటువంటి బాండేజ్ ఇప్పటికీ 63 జన్మలు, అర్థమైందండి? 21 జన్మలు ద్వాపర యుగము, 42 జన్మలు కలియుగము. ఈ 63 జన్మల ఈ యొక్క సంస్కారాలు ఇప్పటికే కుళ్ళిపోయి ఉన్నాయి. ఇంకా బంధనంలో పెట్టుకున్నామంటే ఇంకా అది కుళ్ళుతుంది. నిర్బంధనంగా ఉండి పరమాత్మతో యోగము చేసుకుంటూ మన యొక్క సంస్కార పరివర్తన ఆ దశ స్టార్ట్ అవుతుంది అనమాట. స్టార్ట్ అయినప్పుడు ఏమవుతుంది? ఆటోమేటిక్ గా సంస్కారాలు బలహీనపడతాయి, సాత్వికత పెరుగుతుంది, తామసిక తమస్సు తగ్గుతుంది, మనలో దివ్యత్వం వస్తోంది. అప్పుడేమో ఎప్పుడైతే మనం ఆంతరికంగా చాలా దివ్యంగా ఉంటామో ఆటోమేటిక్ గా మనము ఎటువంటి మన బాహ్య ప్రపంచంలో ఎటువంటి సమస్యలు వచ్చినా, ఎటువంటి డిఫికల్టీస్ వచ్చినా కూడా మనం ఎదుర్కొనేటువంటి శక్తి మనకు ఉంటుంది. అటువంటి కర్మ, ఏ కర్మ అయితే మీరు అపేక్ష లేకుండా చేస్తారో, ఏ కర్మ అయితే ఆత్మిక స్థితిలో పరమాత్మ యొక్క స్మృతిలో చేస్తారో, ఏ కర్మ అయితే మీకు కర్మ బంధనముగా అవ్వదో అటువంటి కర్మని అకర్మ అంటాడు. అర్థమైంది? అదేనమాట. అందుకనే ఇది విద్వాంసులకు కూడా తెలియదు అంటే ఇదనమాట విషయము. ఎందుకంటే ఆత్మజ్ఞానం లేదు కదా. అక్కడ పరావిద్య, మనం ఏమన్నా అపరావిద్య, దాంట్లో ఏమొచ్చింది? అందరూ అపరావిద్య అంటున్నాడు. వేదాల అపరావిద్య అన్నాడు, ఉపనిషత్తుల అపరావిద్య, భగవద్గీత కూడా కేవలం పఠన పారాయణ శ్రవణం చేస్తే అపరావిద్య అన్నాడు. సో అపరావిద్యములో ఉన్న వాళ్ళకి ఈ విషయాలు భలే భౌతిక ప్రపంచంలో చాలా పేరు ప్రతిష్టలు కలిగి కలిగి ఉండొచ్చు, చాలా పెద్దవాళ్ళు అయి ఉండొచ్చు, కానీ వాళ్ళు కూడా ఈ యొక్క అకర్మ కర్మ విషయంలో తిక్కమక్క పడుతున్నారు అని భగవద్గీతలోనే ఏం చెప్పాడు? 4వ అధ్యాయంలోని 16వ శ్లోకంలో మనం చెప్పుకున్నాం. ఇప్పుడు కర్మలో అకర్మ అంటే అర్థమైంది కదండి. కర్మ చెయ్యండి, అకర్మగా ఉండండి, ఎటువంటి నెగిటివ్ రిజల్ట్ లేదు, పాజిటివిటీ పెరుగుతా ఉంది. ఇప్పుడు అకర్మలో కర్మ అంటే ఏమిటి? అకర్మలో కర్మ అంటే మనం ఏ పని చేయటం లేదు. కర్మలో కర్మ అంటే మనం ఏ పని చేయటం లేదు. అకర్మ అంటే కర్మ చేయకపోవడం కదా, కానీ అది కర్మ కింద లీడ్ చేస్తుందంట. ఎప్పుడు కర్మ కింద లీడ్ అవుతుంది అంటే మన మనసులో ద్వేషము, కుళ్ళు, వాడి పట్ల ఏ విధంగా వాడు మోసగాడు, వీడి మీద పగ తీర్చుకోవాలి, వీడి విధంగా నాకు అన్యాయం చేశాడు అని ఈ విధంగా మనసులో వ్యర్థ ఆలోచనలు, పనికిరాని ఆలోచనలు, నకారాత్మక అంటే నెగిటివ్ ఆలోచనలు ఇవన్నీ పెట్టుకుని మనసులో కుళ్ళిపోతూ బాహ్యంగా మీరు ఏ పని చేయకపోయినా కూడా అక్కడ ఆత్మిక స్థితి లేదు. నేను దేహం అనే భ్రాంతే ఉంది. అటువంటి పరమాత్మ యొక్క కనెక్షన్ లేదు. మీరు అనుకునే ఏదో దేవతా స్వరూపాన్ని భగవంతుడు అనుకుంటున్నారు, పలానా సాధువు సన్యాసిని భగవంతుడు అనుకుంటున్నారు, లేకపోతే ధర్మస్థాపకుల్ని భగవంతుడు అనుకుంటే అనుకోవచ్చు కాక, కానీ ఇక్కడ ఆత్మిక స్థితి, పరమాత్మ యొక్క స్థితి లేదు. సో ఇవేమి లేని కారణంగా అదేమవుతుందంటే మీరు అకర్మగా అనుకున్నప్పటికీ కూడా, ఏ కర్మ చేయకపోయినప్పటికీ కూడా అది కర్మ అవుతుంది. అంటే కర్మ బంధనములోకి వెళుతుంది. మీ ఆత్మలో ఇప్పటికే పేరుకుపోయినటువంటి చెడు కర్మలు ఏవైతే, చెడు సంస్కారాలు ఏవైతే ఉన్నాయో దానిని పెంచుతుంది తప్ప దానిని తగ్గించదు. అర్థమైందని ఒక్కసారి ఈ యొక్క
తాత్పర్యం చెప్పుకొని మనం ముగించుకుందామండి. ఒక్కసారి ఈ యొక్క తాత్పర్యాన్ని మీ ముందుంచుతాను. అదేవిధంగా భగవద్గీత పుస్తకంలో కూడా దీని గురించి ఏమి రాసుకున్నారో ఒక్కసారి మనం అర్థం చేసుకుని అర్థం చేద్దాం. ఎటువంటి కర్మ చేస్తున్నా ఆత్మిక స్థితిలో పరమాత్మ యొక్క స్మృతిలో ఉంటూ మనసులో అహంకారము, ద్రోహము, స్వార్థము లేకుండా కర్తృత్వ భావన. కర్తృత్వ భావన అంటే నేను చేస్తున్నాను, దీని ఫలితము నాకే రావాలి, నేనే దీనికి కారణము. ఇది కర్తృత్వ ఇగోయిస్టిక్ యాటిట్యూడ్ అన్నమాట. మరియు ఫలాపేక్షను త్యజించినప్పుడు ఆ కర్మ అకర్మ అవుతుంది. అలాగే ఎవడు బయటికి పని చేసేవాడు కాదనిపించినా లోపల వాంఛ, ద్వేషము, అహంకారము, లోభము పనిచేస్తుంటే అది కర్మగా పరిగణించబడుతుంది. అటువంటి వాడే సయుక్త కృత్స్న కర్మకృత్ బుద్ధిమాన్ కృత్స్న కర్మకృత్ అన్నాడు. ఒక్కసారి భగవద్గీతలో ఈ 4వ అధ్యాయంలోని 18వ శ్లోకంలో ఉన్న విషయాన్ని ఒక్కసారి మనం చెప్పుకొని ఈ యొక్క ఎపిసోడ్ ని సంపన్నం చేసుకుందామండి. 4వ అధ్యాయంలోని 18. ఇందులో ఏమి ఇచ్చారో భాష్యకారులు ఏమి రాసుకున్నారో మనకు అర్థమవుతుంది. ఏమన్నా చిన్న చిన్న కరెక్షన్ ఉంటే చేసుకోవచ్చు. కర్మయందు అకర్మను, అకర్మయందు కర్మను దర్శించువాడు. అంటే ఇక్కడ కర్మ అకర్మల యొక్క డిస్కషన్ చెప్పలేదు, కానీ కర్మయందు అకర్మను, అకర్మయందు కర్మను దర్శించువాడు మానవులలో బుద్ధిశాలి, అతడు యోగి మరియు సమస్త కర్మలు చేయువాడు. ఇక్కడితో మన చర్చను ముగించుకుందామండి. తదుపరి ఎపిసోడ్లో ఈసారి మనం ఒక అద్భుతమైనటువంటి ఉపనిషత్తులో ఉన్నటువంటి మంత్రాన్ని తీసుకుందాం. అదేవిధంగా 43వ యక్ష ప్రశ్న కూడా మనం తీసుకుందామండి. అంతవరకు సెలవు. అందరికీ నమస్కారం. లోకా సమస్త సుఖినో భవంతు. ఓం శాంతి. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు అనే శీర్షిక ద్వారా ధారావాహిక ప్రసంగం చేసిన శ్రీ త్రినాథ్ గారికి ధన్యవాదాలు. నమస్కారం అండి.